హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మిథిలింటమ్మ సాయితి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నాను? అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోలో అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఈ వీడియోలో నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను. నేను లాస్ట్లో అయితే చెప్తాను ఎందుకు వెళ్ళానని చెప్పి అన్నాను కదా. ఇక ఆ వీడియోలో అయితే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన వీడియో అయితే పెట్టలేదు. బై మిస్టేక్ గా వాయిస్ ఓవర్ లో అయితే చెప్పాను. అంటే నేను మామూలుగా అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అంటే ఇచ్చే ముందే నేను వీడియో అయితే ఎడిట్ చేస్తాను. అంటే నేను ముందుగా అయితే ఆ వీడియోలో ఈ వీడియో అయితే అటాచ్ చేశాను. కానీ వీడియో లెంత్ ఎక్కువైందని చెప్పేసి నేను ఇదైతే డిలీట్ చేసేసాను. విషయం మర్చిపోయి ఇక నేను ఈ వీడియోలో అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళానని చెప్పాను. మీరు అందరూ అనుకున్నారు అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది ఆ వీడియో ఆ పార్ట్ అయితే చూద్దామని చెప్పేసి మీరు అనుకున్నారు కదా. కానీ నేనైతే పెట్టలేదు. ఇక ఈ వీడియోలో అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన వీడియో అయితే పెట్టాను, చూసేయండి. ఇక్కడ నేను వెళ్ళేసరికి అమ్మ వాళ్ళు అయితే చూడాలి అయితే తీసుకుంటున్నారు. నేను కూడా వెళ్ళాను కాబట్టి నాకు ఇష్టమైన ఆరెంజ్ సోడా అయితే ఇప్పించింది. నాకంటే ముందు మా బాబు అయితే తాగుతున్నాడు. అమ్మమ్మ చూడట్టు అయిపోయింది, అమ్మమ్మ. సాయంత్రం పూట కొంచెంసేపు కూర్చుందామని వచ్చా. సుశాంత్ తాడులు అంటే ఇప్పుకొద్దు కంట్రా. బుజ్జ ఏది ఏది ఎద్దు ఏదమ్మా అది 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 అందుకే నేడుకు వచ్చేది. నువ్వు ఏడుకొస్తే ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు అని. ఇదిగోండి ఇక్కడ కళ్యాణ మండపం కడుతున్నారంట. ఏమా ఇది మొత్తం కళ్యాణ మండపం కడుతున్నారు. లోపల ఇంకా కుంట్లోకి కూడా. అవునా, అక్కడ మధ్యలో కూర్చోడు. యాంకే బాబాయ్ కాడ కూడా కూర్చోడు. పాప మా ఆయన కూడా బండి ఎక్కించుకుని ఆడ దాకా వెళ్తే ఏడ్చాడు. వాడు వస్తాడు ఇక వస్తాడంట. వాడిని కట్టేస్తున్నాడులే. చెట్టు పడేసి ఆడే ఉన్నమ్మా, బుజ్జే పొడిచిద్ది. హాయ్ పొమ్ము చూచా బుజ్జాని పొమ్మును. యాడికిడు కళ్ళు తిప్పానుకా. యాడికి పరిగెత్తుకుంటాల్సినాడు మంచి పక్కటానుకా. ఎందుకు చూడాలా? ఆహా, ఓమా ఇది ఎప్పుడు వేసింది చామంతి చెట్టు? అసలు ఒక పువ్వు కూడా లేదుగా. ఇప్పుడు ఎందుకు పుడతాయి? ఎప్పుడు వస్తాయి? దాని టైం ఉంటుంది. ఒక్కో చెట్టు ఒక్కో. ఇదే కలరు ఎప్పుడు వేసారు? నేను ఉన్నప్పుడు వేసారా? నాకు గుర్తులేదు. కనకాంబరాలు కూడా పెద్ద అయినాయిగా చెట్టు. మల్లెపూ చెట్టుకి 2 పూలు ఉన్నాయమ్మా. అవును, నువ్వు అబ్బాయికి పెట్టారుగా. ఈ ఆకు మొత్తం తీసేస్తే మా అమ్మకి అసలు చాలా ఇష్టం చెట్లు పెంచడం, కానీ కుదరదు ఇక్కడ బరిగొడ్లు ఉండటం వల్ల. అక్కడ చూసారా పొట్ల చెట్టు? అంతకు ముందు కూడా సేమ్ అక్కడే ఉంది, కానీ అది ఎండిపోయింది. మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ పొట్ల చెట్టు వచ్చింది అక్కడే. బరిగొడ్లకు వామ్ ఇది వచ్చేసి. అమ్మ ప్లేట్ ఇటు కనకమ్మరాలు ఎత్తా చూచా. అమ్మ ప్లేట్ ఇచ్చి తాతమ్మ తేపో. కనకాంబరం చెట్టు ఒకటి వేస్తే దాని ఇత్తనాల వల్ల పక్కనే చాలా చెట్లు వస్తాయి. కొంతమంది ఏమో పాలు తిండే వీడియో తీయాలంటున్నారు కదా, దానికోసం ముఖ్యంగా వచ్చింది.
కానీ ఎప్పుడు చీకటి పడినా పెడతారేమో. ఇటు అబ్బాయి ఇక్కడ వచ్చేసి మా బాబుని అయితే అమ్మ అయితే తిడుతుందంటే నేను మామూలుగా మా బాబుని పట్టుకోకుండా ఇక వీడియో తీద్దామని చెప్పి అనుకుంటే ఆల్రెడీ చీకటి పడుతుంది. ఇక వీడియో అయితే తీద్దాం గబగబా అని అనుకున్నాను. ఒక పక్క మా బాబు అయితే మా బర్రెల దగ్గరికి అయితే వెళ్తున్నాడు. అంటే ఆ టైంకి మా నాన్న అయితే లేడు, ఇక అమ్మాయి కట్టేస్తుంది. అందరూ ఈ పనులు లేని రోజులు అంటే ఎండాకాలం చాలా ఫ్రీగా అంటే సంవత్సరం మొత్తం చేసిన జాగ్రత్త మొత్తం ఇక ఈ 2 monthsలో అయితే రెస్ట్ తీసుకుంటారు కదా. కానీ మా అమ్మ వాళ్ళకైతే ఈ 2 months కూడా రెస్ట్ ఉండదు. ఎందుకంటే బరిగొడ్లు ఉండటం వల్ల ఎప్పుడు చాకిరే. ఆ బరిగొడ్లను తీసేయని మీ 2 నెలలైనా ప్రశాంతంగా ఉన్నానన్నా కూడా వినరు. ఎందుకంటే వాళ్ళు అయితే ఆ బరిగొడ్లు అలవాటు అయిపోయినాయి, ఆ పాలు వినటం అవన్నీ. ఇక అందుకని చెప్పేసి నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళైతే నా మాట వినరు. అసలు కొట్టు మరి 2 పీకోండి. దారం ఉందామమ్మా, ఏది పిన్నిస్తో గుచ్చితే సరిపోతుందిలే, దారంతో కట్టాని లేవు. పక్కన ఇంక 2-3 చెట్లు వేయచ్చు కమ్మా. పూలు చూపి, నీ పూలు చూపించా. బాగున్నాయి, పో మేమని తెచ్చుకో పో. తిన్నావంటే ఏం కూర? ఏం కూర? ఉల్లగడ్డ కూర అంట, పప్పు ఉల్లగడ్డ కూర. బుల్తాతో నీళ్ళు పోసుకుంటా పొయ్యి ముట్ట గాలి పడుతుంది కదా బాగా. ఏమే అబ్బాయి ఇప్పుడే నీళ్ళు పోసుకున్నాడు. గాలి చూడింది తట్టు కొడుతుందా, వాన పడిద్దా? అంటే సరే 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 కొన్ని వీడియోలో గాలి పడుతుంది, వాన పడుతుంది అని చెప్పి ఇలా చూపిస్తారు కదా, మరి వాళ్ళు మనకి తెలియదు అని చూపిస్తున్నారా? చెప్పు. అబ్బో డాన్స్ అయ్యి ఆశ, డాన్స్ ఇదిగో ఎయ్. ఇందు వేసిద్ది, ఇందు వేసిద్ది ఇప్పుడు డాన్స్. స్టార్ట్ అయింది, తప్పుడు స్టార్ట్ అయింది. పండి ఇక్కడ వచ్చేసి మా బాబుకి అయితే వాళ్ళ తాతయ్య పైన కండం అయితే కట్టాడు. బయట వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మా బాబు అయితే ఎంతో సరదాగా అయితే ఆడుకుంటున్నాడు బయట. అక్కడ వెనక కూర్చుంది అయితే మా మామయ్య తనే అయితే కండువ కట్టాడు. ఇక మా నాన్న వచ్చేసి కింద మంచం మీద అయితే పనుకుంటున్నాడు. చూసారు మా బాబు అయితే ఎంత యాక్టింగ్ చేస్తున్నాడు, నేను వీడియో తీస్తానని చెప్పేసి. తర్వాత అయితే నా దగ్గర ఉన్న ఫోన్ అయితే తీసుకున్నాడు మా బాబు వీడియో తీస్తానని చెప్పి. నేను మెయిన్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఒకళ్ళు అయితే డైలీ కామెంట్ అయితే చేస్తున్నారు బర్రె పాలు తీసేటప్పుడు వీడియో అయితే పెట్టమని. కానీ నాకు కుదరట్లేదు. ఈ రోజు అయితే వెళ్ళాను కానీ వీడియో అయితే తీయలేదు. ఎందుకంటే ఆ రోజే అమ్మ అయితే నా దగ్గర కూర్చొని ఉంది. అంటే బర్రెని దూడని అయితే కట్టేసి ఇక తోడైతే పాలు తాగేసింది. అందుకని చెప్పేసి వీడియో తీయడానికి కుదరలేదు. అంటే నేను వచ్చాను కదా, ఇక అదైతే సరిగా కట్టేయలేదు. నాతో మాట్లాడటానికి అయితే నా దగ్గర కూర్చొని ఇక అదైతే గమనిలేదు. మేము బయటే కూర్చొని ఉన్నాం కానీ ఇక అదైతే నేను కూడా చూడలేదు. ఇక దూడ పాలు అయితే తాగేసింది మొత్తం. ఇక వర్షం అయితే స్టార్ట్ అయింది. అందుకని చెప్పేసి మా బాబుని తీసుకుని మా నాన్న అయితే వెళ్ళాడు. అంటే డైలీ ఈ టైంలో పాలు అయితే తీసుకొస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకైతే నేనైతే పోస్తాను, నాకు ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తీసుకొస్తాడు. కర్రీ అంటే సబ్బడి పప్పు చేశాను, అమ్మతో బీరకాయ పచ్చడి చేశానని చెప్పింది. అంటే బీరకాయల తోట అయితే వేశారు మా ఊర్లో. అందుకని చెప్పేసి బీరకాయలు అమ్మడానికి ఆంటీ అయితే వచ్చింది. ఆంటీ దగ్గర అయితే తీసుకుంది బీరకాయలు. ఇక అవైతే మార్నింగ్ పచ్చడి చేసి అయితే పంపించింది. మధ్యాహ్నం తిన్నాము. ఇక పచ్చడిలోకి నేను సబ్బడి పప్పు అయితే చేశాను.
ఇంకొంచెం అయిపోయింది, కొంచెం ఉంది. చాలా బాగుంది అసలు బీరకాయ పచ్చడి. ఇక సబ్బుడి పప్పులోకి మామిడికాయ పచ్చడి కూడా బాగుంటుంది. ఇక ఇంకేం చేద్దాం నైట్ అని చెప్పేసి నేను వీటిలో అయితే తింటున్నామంటే 2 గుడ్లు ఉడకబెట్టాను. మీలో ఎంతమందికి ముద్దపప్పు ఆవకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అసలు. అంటే ఈ కాంబినేషన్ ఇష్టం పడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. దీంట్లో కొంచెం నెయ్యి ఉంటే బాగుండేది, కానీ ఈ మధ్య నేనైతే నెయ్యి చేయట్లేదు. మళ్ళీ స్టార్ట్ చేయాలి నెయ్యి చేయటం. కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు పడుతుంది. కొంతమంది ఇలా చేసుకొని ముద్ద తింటారు కదా. ఈ టేస్ట్ గురించి నేను చెప్పనక్కర్లేదు. ఇక ముద్దపప్పు ఆవకాయ అయితే కడుపు నిండా అన్నం అయితే తినేసాను. ఇక నా వీడియో అయితే ఇది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.